ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తన ప్రకృతి యొక్క త్రిగుణములే అనేక విధములుగా గుణకర్మలను చేస్తుంటే అహంకారం చేత, అంటే తను కాని దేహేంద్రియాదులను గుణములను తననుగానే గుర్తించుకొనుట చేత మూఢచిత్తంతో గుణకర్మలను తానే చేస్తున్నాననుకుంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. కానీ అర్జున, కామాదుల స్పర్శ వలన ఇంద్రియములకు కలిగిన త్రిగుణములు బాహ్య పదార్థముల యందు ఆరోపింపబడిన గుణభావములందు ప్రవర్తిస్తున్న వాని వలె కనబడుతున్నవి గాని తాను చేసే కర్తను గాదని గుణములు కర్మల విభాగం తెలిసిన జ్ఞాని గ్రహించి కర్తృత్వ భోక్తృత్వములతోనూ గుణకర్మలతోనూ సంబంధపడడు. ప్రకృతేర్ గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిదో మందాన్ కృష్ణవిల్ న విచాలయేత్. ప్రకృతి యొక్క గుణభావముల చేత మోహితులై గుణకర్మలయందు ఆసక్తి చేత బంధింపబడుతున్నారు. ఆ అజ్ఞానులను సామ దాన భేద దండోపాయములలో ఎలాగైనా గుణకర్మల నుండి తప్పించాలి జ్ఞానులు. అలా తప్పించలేకపోయినా అధమాధమ పక్షంలో జ్ఞానులు తమ ప్రవర్తన చేత వారి ఎదుట తత్వమును సాధనకర్మ సౌభాగ్యమును కించపరచకూడదు. గుణకర్మలను చేయవచ్చునను భావమివ్వకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. నా తత్వం కోసం అన్ని గుణకర్మలను బాహ్యకర్మలను కర్తృత్వ భోక్తృత్వములతో సహా విడిచి అధ్యాత్మ విద్యను సాధన చేసే బుద్ధితో ఇతర కర్మలయందు ఆసక్తిని విడిచి దేహాదులయందు పుత్రమిత్ర కళత్రములందు మమత్వమును విడిచి ఇలా దుఃఖిస్తున్న ఈ జ్వరమును విడిచి సాధన కర్మకు అర్హుడవై తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించు. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ఏ మానవులు అసూయలేక కుతర్కం చేయక నేను చెప్పిన బోధను శ్రద్ధతో అనుసరిస్తారో వారు కర్మముల నుండి కర్మబంధముల నుండి విడివడుతారు.
ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని ఎవరు తమ ప్రవర్తన చేత నా బోధను నిందిస్తున్న వారై అనుసరించరో వారు ఏ విధమైన జ్ఞానమూ లేని మూఢులే. వారిని బుద్ధిలేని వారని, సర్వవిధముల నాశనమైన వారని తెలుసుకో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞాని కూడా తన జన్మాంతర ప్రకృతికి తగినట్లే ప్రవర్తిస్తున్నాడు. అందరూ తమ ప్రకృతికి దాసులే. ఇక బోధలు శాసనములు ఎవరిని మార్చగలవు? ఇంద్రియస్యేంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్ న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. గుణకర్మల ప్రవృత్తిలోనున్న ఈ ఇంద్రియములలో ఒక్కొక్క దాని శబ్ద స్పర్శాది విషయములందు కావాలి అక్కరలేదు, బాగున్నది బాగాలేదు, మంచిది చెడ్డది మొదలైన ద్వంద్వభావములు స్థిర నివాసం చేసుకున్నాయి. ఈ గుణకర్మల ఫలమైన ద్వంద్వములకు వశం కావద్దు. ఇవి సాధకుని సాధనకు ప్రతిబంధకములు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. సక్రమంగా అనుసరించగలిగినప్పటికీ సంసార ధర్మము, గుణధర్మము పరధర్మమే, భయకారణమే. అసంపూర్ణంగా ఆచరించినను ఆత్మధర్మమే స్వధర్మము శ్రేయస్కరము. ఆత్మధర్మమునందు అంటే ఆత్మతత్వ సాధనలో మరణమైన పరమార్థదాయకమైనది. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. మాధవ, అయితే అసలు ఈ మానవుడు తనకిష్టం లేకపోయినప్పటికీ బలాత్కారంగా నిర్బంధింపబడినట్లు ఎందుకు పాపం చేస్తాడు? ఈ మానవుని ఇలా ఎవరు ప్రేరేపిస్తున్నారు? శ్రీభగవాన్ ఉవాచ కామయేష క్రోధయేషః రజోగుణసముద్భవః. మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. వట్టి పనికిరాని ప్రశ్న ఇది అర్జున.
ఇష్టం లేక ఎవరైనా ఎప్పుడైనా ఏ పనైనా చేస్తారా? చెయ్యరు. ఆత్మతత్వం తప్ప ఇంకేదైనా సరే అనుభవించుటకు సిద్ధపడే రజోగుణం వల్ల పుట్టిన కామము చేతను, కామం ఫలించకపోతే వస్తున్న కోపమును కూడా కలుపుకొని క్రోధసహితమైన కామంతో చేస్తాడు. ఈ కామం తృప్తి లేనిది, మహాపాపభూయిష్టమైనది. ఇదే ప్రబలమైన శత్రువు. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్నిని పొగ ఆవరిస్తుంది, సత్వగుణం వలె. అద్దమును మాలిన్యం ఆవరిస్తుంది, రజోగుణం వలె. గర్భశిశువును మావి ఆవరిస్తుంది, తమోగుణం వలె. అలాగే మానవుని నిజజ్ఞానమును ఈ క్రోధసహితమైన కామము ఆవరిస్తున్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా. కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. జ్ఞానికి నిత్యశత్రువైనది, ఆశారూపమైనది, ఎన్ని భోగించినా పూరింపబడినది అయిన ఈ కామమనే అగ్నిచేత మానవుని ఆత్మజ్ఞానం దహింపబడిన దానివలే కనబడకుండా ఆవరింపబడుతున్నది. అర్జున, ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యధిష్ఠానం ఉచ్యతే. ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి ఈ కామమునకు నివాస స్థానములు. వీటి ద్వారా పనిచేస్తూ ఈ కామం ఆత్మజ్ఞానమును ఆవరించి దేహాభిమానం గల ఈ జీవుని మోహంలో పడేస్తుంది. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఆ కనుక నీవు ముందుగా కామమునకు స్థానములైన బాహ్యాభ్యంతర ఇంద్రియములను నిగ్రహించు. తద్వారా పాపస్వరూపమైనది, ఆత్మజ్ఞానమును సాధన జ్ఞానమును నాశనం చేస్తున్నది అయిన ఈ కామమును జయించు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః. మనసస్తు పరా బుద్ధిః యో
బుద్ధే పరతస్తు సహ. దేహం కంటే ఇంద్రియాలు పరములు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి పరమైనవని గుణకర్మల ప్రవృత్తిలో ఇలా వరుస క్రమం చెప్తారు. ఈ బుద్ధికి కూడా పరమార్థ జ్ఞానమును ప్రసాదించేది ఆత్మ. ఇదే పరమైన దేహేంద్రియాదుల కంటే పరమైనది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. బుద్ధి కంటే పరమైన ఆత్మను ఈ విధంగా తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందిన బుద్ధి చేత దేహేంద్రియాదులను నియమించి, అర్జున, ఇంతవరకు నీకు జయింప శక్యం కాని కామరూప శత్రువును ఇప్పుడు ఇలా జయించు. ఓం తత్ సత్. ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.